నమస్కారం సార్. నమస్తే. సార్ టాలీవుడ్ ప్రొడ్యూసర్స్ పైన ఐటీ రైట్స్ జరగడం వలన ఇటు అల్లు అండ్ మెగా ఫ్యాన్స్‌కి మధ్య మరో వార్ క్రియేట్ అయింది సార్. అంటే ఇటేమో రామ్ చరణ్ గారి ఫ్యాన్స్ ఏమో అంటే 'పుష్ప' సినిమాకి మీరు 18,00,00,00,000 పోస్టర్‌లేసుకున్నారు గదా! ఆ ఫేక్ కలెక్షన్స్ వల్ల, ఆ ఫేక్ పోస్టర్‌ల వల్లే మీ మీద ఐటీ రైట్స్ జరిగాయని వాళ్ళు. లేదు మరి మొదటి రోజు మీరేం చేశారు? 186,00,00,000 ఫేక్ పోస్టర్స్ మీరు కూడా యేసుకున్నారు గదా! అందుకే మీ ప్రొడ్యూసర్ పైన కూడా ఐటీ రైట్స్ జరిగాయని జెప్పేసి వీళ్ళు. ఇది విధంగా మరొక వార్ క్రియేట్ అవ్వడం చూస్తూ ఉన్నాం సార్. మరి ఈ వివాదం ఇంకెప్పుడు ఫుల్ స్టాప్ పడుతుందో అయితే తెలీదు సార్. అంటే అల్లు, మెగా ఫ్యాన్స్ మధ్య ఈ వార్. మీరేం చెప్తారు సార్ దీని గురించి? అంటే మీరు ఫేక్ అనటం హ్మ్. వలన ఇద్దరూ ఫేక్ అనేటువంటి అభిప్రాయం ప్రపంచానికి కలిగే ప్రమాదం ఉంటుందనేది వాళ్ళు గుర్తించాలి ముందు. ఓకే. అంటే 186 ఫేక్ అనే విషయం, దాన్ని ఫోకస్ చేసి ఎక్కువ హడావిడి చేయటం అనేది వాళ్ళ 18,00,00,000 నెంబర్ మీద అనుమానాలు రేకెత్తిస్తుంది కాబట్టి ఈ వివాదాన్ని కెలకకుండా ఉండటం మంచిది. నిజానికి నిర్మాతలు ఏమనుకుంటున్నారు, ఇప్పుడు దిల్ రాజు గారు కావచ్చు, మైత్రి మూవీ మేకర్స్ కావచ్చు, వాళ్ళు 'పుష్ప' రీలోడెడ్ వెర్షన్తో వస్తున్న కలెక్షన్స్కి వాళ్ళు హ్యాపీగానే ఉన్నారు, హ్మ్. బయర్స్ హ్యాపీగానే ఉన్నారు. నిజానికి ఈ ఐటీ దాడులు కూడా ప్రమోషన్కి ఉపయోగపడతాయని అనుకుంటున్నారు వాళ్ళు. ఓకే. దాని మీద మళ్ళీ స్పెక్యులేషను, గొడవలు, గందరగోళాలు రేపటం కంటే కూడా, అంటే ఇది కూడా ఒక రకంగా ప్రచారంలో భాగం అనుకుంటే ప్రమాదం లేదు. ఈ ఫ్యాన్ వార్ కూడా హ్మ్. బహుశా అందుకే చేస్తున్నారేమో, అందుకే కొట్టుకుంటున్నారేమో. ఇదేదో వీళ్ళ మధ్య వైరం ఉంది అందుకని కొట్టుకుంటున్నారు అనుకోనక్కర్లేదు. ఇగోలు హర్ట్ అయినప్పటికీ, అంటే అభిమానుల్లాగానే వ్యవహరిస్తున్నారు. అభిమానము అంటే ఒక వ్యక్తికి ఉన్నటువంటి అభిమానం, ఒక తార మీద అభిమానం ఉంటే పక్క తారని యాక్సెప్ట్ చేయడని అర్థం. అందుకని వాళ్ళు యాక్సెప్ట్ చేయట్లా. వాళ్ళు గేమ్ చేంజర్ని యాక్సెప్ట్ చేసే మూడ్లో లేరు వాళ్ళు. ఓకే. అందుకని ఈ యుద్ధం జరుగుతోంది. ఇది జరుగుతుంది, ఇది సహజం. అంటే చాలా కాలం క్రితం రామారావు గారు, నాగేశ్వరరావు గారు ఒక ఊళ్ళో వెళ్తూ, హ్మ్. మా అంటే మీ సినిమా పోస్టర్ల కంటే నా సినిమా పోస్టర్ల మీద ఎక్కువ పేడ ఉంది కాబట్టి మీ అభిమానులే ఎక్కువ ఉన్నారు ఇక్కడ అన్నట్టు నాగేశ్వరరావు గారు రామారావు గారితో. అలాంటి పరిస్థితి. అంటే వాళ్ళ మధ్య స్నేహం ఉన్నా కానీ అభిమానుల మధ్య ఒక గొడవ నడుస్తూ, ఒక స్పర్ధ నడుస్తూ ఉంటుంది. ఓకే. ఆ స్పర్ధలో భాగంగానే దీన్ని చూడాలి. అయితే గేమ్ చేంజర్కి సంబంధించి వాళ్ళు అనౌన్స్ చేసినటువంటి ఫిగర్ని అది కరెక్ట్ కాదు, ఇలాంటి నెంబర్లు వేయటం అనేది ఇబ్బందికరమైన పరిస్థితులకి, అలాగే మన క్రెడిబిలిటీని క్వశ్చన్లో పెడుతుంది అనే ఉద్దేశంతో ఇలాంటివి చేయొద్దని రామ్ చరణ్ యూనిట్ని కోరినట్టుగా కూడా ఒక వార్త చూసాం మనం అప్పుడు. హ్మ్. ఆ తర్వాత వాళ్ళు నెంబర్లు ప్రకటించడం అనేది ఆపేశారు దాదాపుగా. అయితే మొదటి రోజు వెరీ ఫస్ట్ డే 4:00 షో దగ్గర నుంచి మొదలు పెడితే అది కొంత ఊపు చూపించింది. ఓపెనింగ్స్ బాగానే ఉన్నాయి ఆ సినిమా కంపారిటివ్గా ఈ సినిమాలతో పోలిస్తే. హ్మ్. ఈ సినిమాలు డల్గా మొదలైనాయి. ఏవి ఇప్పుడు సక్సెస్ఫుల్గా సంక్రాంతి బరిలో గెలిచిన 2 సినిమాలు, అది సంక్రాంతికి వస్తున్నాం కావచ్చు, లేదా బాలకృష్ణ గారి సినిమా కావచ్చు, ఈ 2 సినిమాలకి ఓపెనింగ్స్ కంటే కూడా గేమ్ చేంజర్ ఓపెనింగ్స్ బెటర్గా ఉన్నమాట వాస్తవం. ఓకే. అలాగే 'పుష్ప' రీలోడెడ్ వెర్షన్కి కూడా జనాలు విపరీతంగా వెళ్ళారు థియేటర్లకి. హ్మ్. ఇది కూడా వాస్తవమే. కాబట్టి మార్కెట్ ఉంది, అల్లు అర్జున్కి మార్కెట్ ఉంది, అలాగే రామ్ చరణ్కి కూడా మార్కెట్ ఉంది. మార్కెట్ని థియేటర్ల వైపు నడిపించగలిగేటువంటి కంటెంట్ ఉన్న సినిమా పడితే 'పుష్ప 2' అవుతుంది, ఓకే. లేకపోతే గేమ్ చేంజర్ అవుతుంది అనేది అయితే మనం అర్థం చేసుకోవాలి హ్మ్. ఈ గొడవ నుంచి. అందుకని రామ్ చరణ్ కొంచెం సబ్జెక్టుల దగ్గర కేర్ తీసుకోవాలి, కంటెంట్ దగ్గర కొంచెం కేర్ తీసుకోగలిగితే అతనికి ఉన్నటువంటి ఇమేజ్కి డెఫినెట్గా అతను రేస్లో ముందుండే అవకాశం ఉన్నటువంటి హీరోనే. అతని సత్తా ఏమిటో కూడా ఈ సినిమాలో నటుడిగా ఆయన చూపించాడు. ఆ అప్పన్న క్యారెక్టర్ ద్వారా మంచి పెర్ఫార్మెన్స్ ఇచ్చాడు అతను. అంటే అతన్ని ఉపయోగించుకోవటంలోనూ, అతని స్టార్డమ్ని ఎఫెక్టివ్గా ఫ్యాన్స్కి కనెక్ట్ చేయటంలోనూ డైరెక్టర్ గారి వైపు నుంచి తప్పులు దొర్లి ఆ సినిమా పరిస్థితి అలా తయారైంది. అందుకని గేమ్ చేంజర్ ఒక రకంగా డైరెక్టర్స్ ఫెయిల్యూర్ తప్ప రామ్ చరణ్ ఫెయిల్యూర్ కాదు. అది రామ్ చరణ్ ఫెయిల్యూర్గా దాన్ని ప్రొజెక్ట్ చేయడం తప్పు. ఆయన ప్రాపర్ కంటెంట్ అనుకోలేదు, అతని మీద ఉన్నటువంటి ఇమేజు, ఇతర
అంశాల రీత్యా అంగీకరించేసి ఉండొచ్చు, చేసి ఉండొచ్చు కాగా. కానీ అతను నటుడిగా ఫెయిల్ అయినటువంటి సందర్భం అయితే కాదు. అందుకని అనవసరంగా ఈ విషయాన్ని రచ్చ చేయటం కన్నా కూడా ఆల్రెడీ వాళ్ళు ప్రొడ్యూసర్లు అనుకుంటున్నట్టుగా ఇది ప్రమోషన్కి ఉపయోగపడే అంశమే. మా సినిమా ఇన్ని కోట్లు కలెక్ట్ చేసింది అనే దాని మీద మేము నిలబడి ఉన్నాము. సవాల్ అన్న పద్ధతిలో ఏదైనా ప్రమోషన్ చేసుకోగలిగితే అభిమానులు బెటర్గా ఉంటుంది. కానీ పక్కా అభిమానిని క్రిటిసైజ్ చేయటం ద్వారా మన సినిమాని నిలబెట్టుకుందాం అనే తాపత్రయం వలన ఏం జరుగుతుందంటే బ్యాడే జరుగుతుంది. అవతల నుంచి నెగిటివ్ ప్రచారం మొదలవుతుంది. ఏ విధంగానూ నెగిటివ్ ప్రచారం జరగకుండా చూసుకోవటం అనేది అవసరం. అందుకని వీళ్ళు కొంచెం సంయమనం పాటిస్తే బెటరు. ఒకటి. రెండోది, ఈ నెంబర్ల గేమ్ మీద రకరకాల అనుమానాలు ఉన్నాయి ప్రపంచానికి. అభిమానులు కొట్టుకుంటున్నారు అనేది పక్కన పెట్టేస్తే పుష్ప 2కి వరుసగా వాళ్ళు నెంబర్లు మార్చుకుంటూ వెళ్ళటం అనే దాని మీద బాలీవుడ్లో కూడా చాలా జోకులు పుట్టాయి. వాళ్ళు ఏమంటున్నారంటే పెద్ద సినిమాలు తీయటమే కాదు, పెద్ద నెంబర్లు వేయటంలో కూడా వీళ్ళే సాటి అని బాంబే ట్రేడ్ సర్కిల్స్లో ఒక మాట నడిచింది. సో ఈ నెంబర్స్ గేమ్ ఏదో సంథింగ్ ఇది కూడా ప్రమోషనల్ యాక్టివిటీలో భాగంగానే చేశారు వీళ్ళు నెంబర్లు అనేది కూడా వినిపిస్తోంది. దీన్ని బట్టి మనం ఏం చెప్పాలంటే ఇప్పుడు ప్రొడ్యూసర్లకి ప్రధానంగా అది దిల్ రాజుకి కావచ్చు, మైత్రి మూవీ మేకర్స్కి కావచ్చు, ఇప్పుడు ఎలాగైతే డిస్క్లైమర్ వేస్తారో, ఏది ఒక ప్రకటన ఇచ్చినప్పుడు కింద కండిషన్ సప్లై అని ఒకటి ఉంటుంది. ఆ కండిషన్ సప్లై అనే లాంటి ఒక డిస్క్లైమర్ వేయాలి. అంటే ఈ నెంబర్లుగానే చూడండి అని. అలాగే ఇలా ఐటీ దాడులు జరగటం అనేది కొత్త ఏం కాదు. గతంలో మహేష్ బాబు సినిమా పోకిరికి కూడా జరిగినాయి ఈ ఐటీ దాడులు. జరిగినాయి. ఇప్పుడు పూరి జగన్నాథ్ ఆఫీస్ మీదకి వెళ్ళారు. ఇది జరుగుతుంది. చాలా సినిమాలకి గతంలో కూడా జరిగిన అనుభవాలు ఉన్నాయి. ఈ అనుభవాలన్నింటినీ దృష్టిలో పెట్టుకుంటే కంక్లూడింగ్ ప్రోగ్రామ్ ఏం కనిపించదు వీటిలో. చివరికి ఏం జరిగింది అనేది కంక్లూజన్ ఏమీ కనిపించలేదు. ఏ రోజున ఆ రోజున కనిపించలేదు, ఈ రోజున కనిపించే అవకాశము లేదు. రెండోది, సినిమా ఆల్రెడీ వీళ్ళు డిస్క్లోజ్ చేస్తారు, అమ్మేశారు. అమ్మేసిన వాళ్ళ దగ్గరకు డబ్బులు వస్తాయి. అక్కడికి వెళ్ళి దాడులు చేయాలి. వీళ్ళ దగ్గర దాడులు చేస్తే ప్రయోజనమే ఉంది? దిల్ రాజు దగ్గర లేకపోతే మైత్రి మూవీ మేకర్స్ మీదో పడితే ఏముంది? వీళ్ళ దగ్గర అకౌంట్స్ ఏమైనా దొరికితే ఇతర వ్యాపారాల్లో ఏదైనా వాళ్ళు ఫ్రాడ్ చేసే ప్రయత్నం చేస్తే దొరుకుతుంది. అంత ఈజీగా దొరికిపోయేలాగా వాళ్ళు ఆర్గనైజ్ చేసుకుని ఉండరు. ఓకే. 2-3 అకౌంట్స్ ఉంటాయి. వాటిలో వీళ్ళకి చూపించాల్సినటువంటి అకౌంట్సే వీళ్ళకి చూపిస్తారు. వాటి మీదే జడ్జిమెంట్ చెప్తారు. కానీ నెంబర్ల వ్యవహారంలో మాత్రం కొంత గందరగోళం ఉంది అనే మాట ప్రపంచంలో ఒక ప్రచారం అయితే ఉంది. ఓకే. ఈ నెంబర్ గేమ్ని ప్రజలు విశ్వసించడం తగ్గుతోంది. దీని క్రెడిబిలిటీ పోతోంది. రామ్ చరణ్ అన్నట్టు ఆ క్రెడిబిలిటీ పోయే పరిస్థితి తెచ్చుకుంది కూడా వీళ్ళే. అందుకని ఈ గందరగోళం నేపథ్యంలో ఈ ఫ్యాన్ వార్ని చూస్తే ఇదొక ప్రమోషనల్ యాక్టివిటీ అనుకోవడం తప్ప మనం చేయగలిగింది ఏమీ లేదు. ఓకే సార్.